ನಾನೇನು ಮಾಡಬೇಕು? ಈ ಸ್ವಲ್ಪ ಮಾತುಗಳನ್ನು ನಿಮಗೆ ಹೇಳಿ ಮುಗಿಸುತ್ತೇನೆ. చదువుకున్న మాట ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. ಅಪೊಸ್ತಲ ಕಾರ್ಯಗಳು ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 2వ అధ్యాయము 2ನೇ ಅಧ್ಯಾಯ 37 తీసుకుందాం. 37 38. వాళ్ళు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేద్దామని పేతురు కడమ అపోస్తలులను అడగగా పేతురు ఈ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందును. చాలు ఇక్కడ మీరు గమనించినట్లయితే ಇಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸಿದ್ದಾದರೆ వారు ఈ మాట విని ಇದನ್ನು ಅವರು ಕೇಳಿ హృదయం నొచ్చుకొని ಹೃದಯದಲ್ಲಿ ಅಲಗು ನೆಟ್ಟಂತಾಗಿ అంటే పొడవబడి హృదయాన్ని పొడవబడి ఇక్కడ ఏముంటుందంటే ಇಲ್ಲಿ ಏನಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದ್ರೆ వారు ఈ మాట విని ಅವರು ಈ ಮಾತನ್ನು ಕೇಳಿ ఏ మాట విని ಯಾವ ಮಾತನ್ನು ಕೇಳಿ అంటే బాప్టిజం గురించినటువంటి మాట వాళ్ళందరూ విన్నారు. ಬ್ಯಾಪ್ಟಿಸಂ ಕುರಿತು ಹೇಳಿದ ಮಾತನ್ನು ಕೇಳಿ హల్లెలూయా బాప్టిజం తీసుకునే మాట వాళ్ళు విన్నారు. ಆ ಬ್ಯಾಪ್ಟಿಸಂ ಎನ್ನುವ ಮಾತನ್ನು ಅವರು ಕೇಳಿ ఎవరు నిజమైన దేవుడు, ಯಾರು ನಿಜವಾದ ದೇವರು, ఎవరు పరలోక రాజ్యం చేరుతారు, ಯಾರು ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ యేసు ಸೇರುತ್ತಾರೆ, ప్రభు ఏమై ఉన్నాడు, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಏನಾಗಿದ್ದಾರೆ, అవన్నీ విన్నారు వాళ్ళు. ಅದೆಲ್ಲವನ್ನು ಅವರು ಕೇಳಿದರು. అవన్నీ విని వాళ్ళు ఏమనుకున్నారంటే ಅದೆಲ್ಲವನ್ನು ಕೇಳಿ ಅವರು ಏನಂತಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ హృదయంలో నొచ్చుకున్నారండి. ಹೃದಯದಲ್ಲಿ ನೊಂದುಕೊಂಡರು ಎಂಬುದಾಗಿ. హల్లెలూయా హృదయం పొడవబడింది. ಹೃದಯವು ಚುಚ್ಚಲ್ಪಟ್ಟಿತು. కొంతమంది హృదయాలు నొచ్చుకుంటే చూడండి, ಕೆಲವರ ಹೃದಯವು ಚುಚ್ಚಿಕೊಳ್ಳುತ್ತದೆ. ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు ಏನಾದರೂ ಒಂದು ಮಾತು ಮಾತಾಡಿದಾಗ పాస్టర్ నా గురించే మాట్లాడి నొచ్చుకుంటారు, ಪಾಸ್ಟರ್ ನನ್ನನ್ನೇ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ನೊಂದುಕೊಳ್ತಾರೆ, వెళ్ళిపోతారు వాళ్ళు. ಹೊರಟೋಗ್ಬಿಡ್ತಾರೆ. కానీ వీళ్ళెందుకు హృదయాన్ని నొచ్చుకుని ఉన్నారు? ಆದರೆ ಇವರು ಯಾಕೆ ಹೃದಯದಲ್ಲಿ ನೊಂದುಕೊಂಡರು? యేసు ప్రభు నిజమైన దేవుడు, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಿಜವಾದ ఆయన ದೇವರು, మన కోసం రక్తం కార్చాడు. ಆತನು ನಮಗೋಸ್ಕರ ರಕ್ತವನ್ನು అయ్యో ಸುರಿಸಿದ್ದಾನೆ. ఇన్ని రోజులు నేను లోకంలో ఉన్నాను, ಅಯ್ಯೋ ಇಷ್ಟು ದಿನ ನಾನು ಲೋಕದಲ್ಲಿ ఈ ಇದ್ದೆ, రోజు నేను పాపం చేశాను, ಇವತ್ತು ನಾನು ಪಾಪವನ್ನು ఆ ಮಾಡಿದ್ದೇನೆ, నిత్య జీవాన్ని నేను కాదనుకున్నాను. ಆ ನಿತ್ಯ ಜೀವವನ್ನು ನಾನು ಬೇಡವೆಂದು వాళ్ళ హృదయంలో ತಿಳಿದುಕೊಂಡೆ. పశ్చాత్తాపడుతున్నారు వాళ్ళు. ಆದ್ದರಿಂದ ಅವರು ಪಶ್ಚಾತ್ತಾಪವನ್ನು వాళ్ళు ಪಡುತ್ತಿದ್ದಾರೆ, ఏడుస్తున్నారు. ಅವರು అಳುತ್ತಿದ್ದಾರೆ. ఈ సువార్త ఎవరు చెప్పారు? ಈ ಸುವಾರ್ತೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಹೊರಟು పేతురు గారు చెప్పారు. ಪೇತ್ರನು ಹೇಳಿದ್ದಾರೆ. హల్లెలూయా హల్లెలూయా. బాప్టిజం తీసుకున్న తర్వాత ಬ್ಯಾಪ್ಟಿಸಮನ್ನು ಹೊಂದಿಕೊಂಡ ಮೇಲೆ నువ్వు పశ్చాత్తాపడాలి. ನೀನು ಪಶ್ಚಾತ್ತಾಪ దేవుని మాట నీతో మాట్లాడినప్పుడు లోబడాలి. ನೀನು ದೇವರು ಮಾತನಾಡಿದಾಗ ನೀನು ವಿಧೇಯನಾಗಬೇಕು. హృదయం నొచ్చుకోవాలి. ನಿನ್ನ ಹೃದಯ ನೊಂದುಕೊಳ್ಳಬೇಕು. నేనింత పాపినా, ನಾನಿಂತ ಪಾಪಿಯೇ, నేనింత ఘోర పాపినా, ನಾನಿಷ್ಟು ಘೋರವಾದ నేనింత ಪಾಪಿಯೇ, అక్రమాలు చేశానా, ನಾನಿಷ್ಟು ಅಕ್ರಮಗಳನ್ನು నేనింత ಮಾಡಿದ್ದೇನೆ, పాపము చేశానా, ನಾನಿಂತಹ ಪಾಪಗಳನ್ನು నీ ಮಾಡಿದ್ದೇನೆ. హృదయంలో నొచ్చుకొని ఏడవాలి. ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ನೊಂದುಕೊಂಡು ನೀನು ಕಣ್ಣೀರು ಸುರಿಸುವುದನ್ನಾಗಬೇಕು. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళంతా నొచ్చుకున్నారండి, ನಾವೆಲ್ಲರೂ ನೊಂದುಕೊಂಡಿದ್ದೇವೆ. వాళ్ళంతా నొచ్చుకున్నారు. ಇವರೆಲ್ಲರೂ ನೊಂದುಕೊಂಡರು. బాప్టిజం తీసుకున్న తర్వాత ಬಾಪ್ಟಿಸಮ್ ತೆಗೆದುಕೊಂಡ ಮೇಲೆ మనం నొచ్చుకోవాలి, ನಾವು ನೊಂದುಕೊಳ್ಳಬೇಕು, పశ్చాత్తాపడాలి, ನಾವು ಪಶ್ಚಾತ್ತಾಪ బాప్టిజానికి ಪಡಬೇಕು, ముందు ఏడవాలి. ನಾವು ದೇವರ ಮುಂದೆ ಕಣ್ಣೀರು ಸುರಿಸಿ ಅಳಬೇಕು. హల్లెలూయా హల్లెలూయా. ఏడవాలండి, ಅಳಬೇಕು, ಕಣ್ಣೀರು ಸುರಿಸುವರಾಗಬೇಕು. ప్రైజ్ ది లార్డ్. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. అక్కడ మనం గమనించినట్లయితే ಇಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸಿದ್ದೆ ಆದರೆ వీళ్ళు నొచ్చుకొని ಇವರೆಲ್ಲರೂ ಹೃದಯದಲ್ಲಿ ನೊಂದುಕೊಂಡು వాళ్ళందరూ ಇವರೆಲ್ಲರೂ బాప్టిజం పొందుతారండి. ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ಹೊಂದಿಕೊಂಡರು. 41వ వచనం చదివితే 41ನೇ ವಚನ ಓದಿದ್ದೆ ಆದರೆ కాబట్టి ಆ ಮಾತಿಗೆ అతని వాక్యం అంగీకరించిన వారందరూ ಈ ವಾಕ್ಯವನ್ನು ಒಪ್ಪಿಕೊಂಡವರೆಲ್ಲರೂ బాప్టిజం పొందిరి. ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಮಾಡಿಸಿಕೊಂಡರು. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం అంగీకరించారు సిస్టర్ వాళ్ళు? మాటల్ని దేవుని వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళందరూ కూడా ఏం చేశారు? బాప్టిజం పొందారు. బాప్టిజం పొందుకున్న తర్వాత ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ಹೊಂದಿಕೊಂಡ ಮೇಲೆ వాళ్ళు ఎలా ఉండాలి? ಅವರು ಹೇಗಿರಬೇಕು? 42వ వచనం బార్బీ సిస్టర్ గారు చదువుతారు. 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమయందును రొట్టె విరుచయందును ఎడతెగక ఉండేది. చాలా హల్లెలూయా. ఇక్కడ చూడండి, ಇಲ್ಲಿ ನೋಡಿ, వాళ్ళు బాప్టిజం తీసుకున్న తర్వాత ಅವರು ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ಹೊಂದಿಕೊಂಡ ಮೇಲೆ వాళ్ళు ఎలా ఉన్నారంట? ಅವರು ಹೇಗಿದ್ದಾರೆಂದರೆ అపోస్తల బోధయందు. ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆಯಲ್ಲಿಯೂ హల్లెలూయా. చాలా అపోస్తల బోధయందు ఉన్నారు వాళ్ళు. ಅಪೊಸ್ತಲರ ಅನ್ಯೋನ್ಯತೆಯಲ್ಲಿಯೂ. సంఘంలో బోధ ఎక్కడ జరుగుతుంది? ಸಭೆಯಲ್ಲಿ ಎಲ್ಲಿ ಬೋಧನೆ ನಡೆಯುತ್ತೆ? ఆదివారం చర్చలో జరుగుతుంది, ಭಾನುವಾರ ಬಂದು ಆರಾಧನೆಯಲ್ಲಿ ನಡೆಯುತ್ತೆ, గురువారం అయితే వేరే ఇళ్లలో జరుగుతుంది, ಗುರುವಾರ ಆದ್ರೆ ಕುಟುಂಬ ಪ್ರಾರ್ಥನೆಗಳಲ್ಲಿ ಇರುತ್ತೆ. ఇంకా సంఘంలో జరుగుతూ ఉంటాయి. ಈ ರೀತಿಯಾಗಿ ಸಭೆಯಲ್ಲಿ ವಾಕ್ಯವ ಬೋಧನೆ ನಡೆಯುತ್ತೆ. అపోస్తల బోధలో మనం నిలిచి ఉండాలి. ಆದ್ದರಿಂದ ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆಯಲ್ಲಿ
ನಿಂತಿರುವವರಾಗಿರಬೇಕು. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಬಾಪ್ಟಿಸಂ ಹೊಂದಿಕೊಂಡೆ ನಾವು ಬಾಪ್ಟಿಸಂ